అందరికీ నమస్కారం. టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ మీ సత్యనారాయణ. ఈరోజు మనం చర్చించుకోయే ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే డేంజరస్ అలవాట్లు ఏంటి, ఆ అలవాట్లు అవి ఎలాగుంటాయి అనేటటువంటిది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మెదడు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. మన ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపక శక్తి, నిర్ణయాలు వంటివన్నీ మన మెదడు నియంత్రణలోనే ఉంటాయి. అయితే కొన్ని దినచర్యలు, అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మెదడు శక్తిని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలికంగా ఆల్టీమర్స్, డిమోనిషియా వంటి సమస్యలు దారితీస్తాయి. చైతన్యంగా కాకుండా అలవాట్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని వాటిని మనం తగ్గించుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది అందులో మెయిన్ నిద్రలేమి. చాలామందికి తగినంత నిద్ర ఉండదు. నిద్రలేమి మెదడు పనితీరును తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కార నైపుణ్యాలను దెబ్బతీస్తుంది. ప్రతిరోజు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. అంతేకాకుండా సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా మెదడుకు హాని కలిగిస్తుంది. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడుకు చాలా మంచిది. నెక్స్ట్ పాయింట్ వ్యాయామం. మెయిన్ మనం ఇంట్లో కూర్చొని అదే పనిగా కూర్చొని ఉండడం కూడా చాలా డేంజరస్ అంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మనం తినేసి కూర్చొని ఏ పని చేయకుండా ఉండకపోవడం అనేటువంటి మెయిన్ పాయింట్. శారీరక శ్రమ లేకపోవడం వల్ల మెదడు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అది మెదడు కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం, యోగా, వ్యాయామం వంటివి చేయాలి. తగినంత నీరు త్రాగకపోవడం వల్ల మెదడు పనితీరు మందగించేస్తుంది అంటున్నారు. నీరు మెదడు కణాలను ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రతిరోజు కనీసం 8 గ్లాసులు నీరు త్రాగమంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ మద్యపానం, ధూమపానం, మద్యపానం మెదడుకు కణాలను నాశనం చేస్తాయి. ఇవి జ్ఞాపక శక్తిని తగ్గించడమే కాకుండా అనేక మానసిక సమస్యలను దారితీస్తాయి. ఒంటరిగా ఉండడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. ఎక్కువ సమయం స్క్రీన్ చూడడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇది కంటి సమస్యను కలిగిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది అంటున్నారు. సామాన్యంగా మనం అలవాటుగా చేసుకున్న కొన్ని విషయాలు మన మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. ఇవి తెలుసుకుని మార్చుకోవడం ద్వారా మెదడును సురక్షితంగా, చురుకుగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితానికి మెదడు ఆరోగ్యం చాలా అవసరం. ఈ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాలు మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ సత్యనారాయణ.